అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం ధర్మం వ్యాపించడానికి ముఖ్యమైనటువంటి కారణం దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సుగుణాలు అని చెప్పడంలో ఎలాంటి అనుమానము, ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే నేను ఇప్పుడు మీ ముందు చెప్పబోయేటువంటి అంశం ఏమిటంటే, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహనాన్ని చూసి ఒక యూద పండితుడు, అంటే అతను యూదుడు మరియు ధార్మిక పండితుడు, యూదులలో ఆలిమైన వారు, అంటే ఆ యొక్క వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రదియల్లాహు తఆలా అన్హు ఇలా తెలిపారు, ఎప్పుడైతే అల్లాహ్ తబారకు తాలా హజరత్ జైద్ బిన్ సుఆనా రదియల్లాహు తఆలా అన్హు గారికి సన్మార్గము ప్రసాదించాలి అని అనుకున్నాడో, అల్లాహ్ తబారకు తాలా హజరత్ జైద్ బిన్ సుఆనా రదియల్లాహు అన్హు గారికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటంటే, ప్రవక్త వారి ముఖము చూసిన వెంటనే అతను అంగీకరించేశాడు. అతడి మనసులో ఈ మాట 100% ఏకీభవించాడు. ఈ ముఖము అబద్ధం చెప్పే వ్యక్తిది కాదు, ఇది సత్య ప్రవక్త, దైవ ప్రవక్త అయినటువంటి వారిదే. ఇలాంటి ముఖము ఉంటుంది, ఇలాంటి రూపము కలిగి ఉంటుంది, ఆయన ముఖంలో ఉన్నటువంటి కళ నాకు చెబుతుంది అని చెప్పి, ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ జ్యోతి నాకు చెబుతుంది అని చెప్పి హజరత్ సుఆనా రదియల్లాహు తఆలా అన్హు గారు అంగీకరించారు. అయితే హజరత్ సుఆనా రదియల్లాహు తఆలా అన్హు ఏమంటున్నారంటే, నేను ప్రవక్త వారి ముఖము చూసిన వెంటనే ఒప్పుకున్నాను, నా మనసులో ఈ మాట వచ్చేసింది, ప్రవక్త వారి ముఖము ఇలాగే ఉంటుందని, ఈ ముఖము అబద్ధం చెప్పే ముఖము కాదు అని. అయితే నేను ప్రవక్త వారి యొక్క గుర్తులు 2 చదివి ఉన్నాను. ప్రవక్త వారిలో ఒకటి, వారితో ఎంత దుష్ప్రవర్తన చేసినా ప్రవక్త వారు వెంటనే తొందరగా కోపంలోకి రారు, అంటే వెంటనే కోపపడరు. రెండవది ఏమిటంటే, ఎంత కోపముగా మనం ఎంత దుష్ప్రవర్తన చేసినా, ఎంత చెడు ప్రవర్తన చేసినా ప్రవక్త వారు అంతే ఎక్కువగా సహనాన్ని కలిగి ఉంటారు. ఇది అయితే నేను చదివాను ప్రవక్త వారి యొక్క గుర్తుల కోసం, కానీ ప్రవక్త వారి యొక్క జీవితంలో చూడలేదు. అయితే నేను అనుకున్నాను మనసులో, ఎలాగైనా ఈ గుర్తులు కూడా నేను పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి. అయితే ఒక సందర్భం ఎలా వచ్చిందంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక బద్దు, అంటే ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, ఓ దైవ ప్రవక్త, ఫలానా ప్రదేశం వాళ్ళు ఇస్లాం ధర్మం స్వీకరించారు, అయితే వారు ఇప్పుడు కరువు కష్టాల్లో ఉన్నారు, కరువు కాటకాల్లో మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు మనము గనక వారికి సహాయపడకపోతే వారు ఇస్లాం ధర్మాన్ని విడిచిపెడతారేమో అని నాకు భయంగా ఉంది అన్నారు ఆ యొక్క పల్లెటూరు వ్యక్తి. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హు గారి వైపు చూశారు. అలీ, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వి అని. అలీ రదియల్లాహు అన్హు ఏమన్నారంటే, యా రసూలల్లాహ్, నా దగ్గర ఏం లేవు, నా దగ్గర ఉన్నవన్నీ కూడా అయిపోయాయి. అప్పుడు హజరత్ జైద్ బిన్ సుఆనా రదియల్లాహు అన్హు గారు ఎదురుకొచ్చి ఏమంటారంటే, ఓ దైవ ప్రవక్త, మీరు అనుమతిస్తే నేను మీకు కొద్దిగా పైకం ఇస్తాను, అయితే నాకు కొన్ని ఖర్జూరాలు కావాలి, ఫలానా ఖర్జూరపు చెట్ల నుంచి అని అడుగుతారు. హదీసు యొక్క సారాంశం ఇది. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి అంగీకరిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి కూడా కొద్దిగా పైకం ఇస్తారు. ఆ ధనము తీసుకొని ప్రవక్త వారు ఆ వ్యక్తికి, అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చి, మీరు అక్కడ కష్టాల్లో కరువుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందజేయండి అని చెప్పి డబ్బునిచ్చి పంపుతారు. అయితే ఇంకా బాకీ చెల్లించడానికి కొన్ని రోజుల ముందే, ఇన్ని రోజులని ప్రవక్త వారు హజరత్ జైద్ బిన్ సుఆనా రదియల్లాహు అన్హు మాట్లాడుకున్నారు. అయితే ఇంకా కొన్ని రోజుల ముందే ఆయన వెళ్ళి ప్రవక్త వారి యొక్క కాలర్ పట్టుకుంటారు. ఎవరండి అక్కడ ఉంది? ప్రవక్త వారు, హజరత్ అబూబకర్ గారు, హజరత్ ఉమర్ గారు, హజరత్ ఉస్మాన్ గారు, ముగ్గురున్నారు. ఈ ముగ్గురే కాకుండా ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు. మామూలుగా మనల్ని ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి కాలర్ పట్టుకుంటే మనిషి ఎంత కోపానికి గురైపోతాడండి, ఎంత ఆగ్రహానికి గురైపోతాడు. అలాంటిది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, హజరత్ జైద్ బిన్ సుఆనా రదియల్లాహు అన్హు గారు, ఏ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా, అబూ తాలిబ్ యొక్క వంశంలో అబ్దుల్ ముతల్లిబ్ యొక్క వంశస్థుడా, నీవు నాకు ఇవ్వాల్సినటువంటి బాకీ ఇంకా తీర్చలేదేంటని గట్టిగా అడుగుతారు. ఎంత గట్టిగా అడుగుతారంటే
ఆయన అడిగేటువంటి విధానానికి హజరత్ ఉమర్ రదియల్లాహు గారికి ఎంత కోపం వస్తుందంటే ఆ కోపంలో ఆయన కళ్ళతో చాలా కోపంగా చూస్తారు ఆయన్ని, హజరత్ సుహైనా రదియల్లాహు గారిని. అప్పుడు ప్రవక్త వారు ఏమంటారంటే, ఉమర్ మీరు అలా కోపంగా చూడకండి, ఈయన కోరుకుంటుంది నా నుంచి నేను ఇవ్వాల్సిన పైకము కాదు, ధనము కాదు, ఇంకేదో కోరుకుంటున్నారు ఈయన అంటారు. ఆయన ఎవరు? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, అయ్యా మీకు ఎంతైతే నేను బాకీ ఉన్నానో అంతా కూడా ఇచ్చేస్తానని చెప్పి హజరత్ ఉమర్ అలీ గారికి చెప్పి ఏమంటారంటే, మీరు వెళ్ళి ఇతనికి నేను ఎంతైతే బాకీ ఇవ్వాలో అంతా కూడా ఇచ్చేయండి. ఇచ్చేసిన తరువాత మీరేం చేయాలంటే, మీరు ఏదైతే కోపముగా చూశారో ఆ కోపానికి బదులుగా 25 సా అంటే 2 కిలోలున్నర అండి, 25 సా ఎత్తు ఖర్జూరాలు అతనికి బహుమానంగా ఇవ్వండి అంటారు. అప్పుడు హజరత్ ఉమర్ అలీ గారు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తారు. తోడుగా తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఉమర్ రదియల్లాహు గారు అడుగుతారు, జైద్ బిన్ సుహానా నువ్వేంటయ్యా ప్రవక్త వారితో అంత దుష్ప్రవర్తన చేశావు, అంత చెడుగా ప్రవర్తించావు, ఆ మనిషిని చూస్తే నీకు ఎలా కోప్పడాలనిపించిందయ్యా అని చెప్పి అంటారు. అనగానే హజరత్ జైద్ బిన్ సుహానా రదియల్లాహు గారు ఏమంటారంటే, ఉమర్ నాకు తెలుసు ఈయన అల్లాహ్ యొక్క ప్రవక్త, సత్య ప్రవక్త అని. నేను ఆయన ముఖం చూసినట్లే నేను విశ్వసించేశాను. కానీ నేను చదివాను ప్రవక్త యొక్క గుణాలు, 2 గుణాలు ఇంకా మిగిలిపోయాయి. ఒకటి, ప్రవక్తతోటి ఏ మనిషి అయినా ఎంత దుష్ప్రవర్తన చేసినా వెంటనే కోపంలోకి రారు. 2, ఎంత చెడుగా ప్రవర్తించినా అతడి మీద ప్రతీకారం తీర్చుకోరు, అంటే శిక్షించరు. ఈ విషయంలో నేను ఇంకా ప్రవక్త వారి విషయంలో నాకు యథార్థం తెలియలేదు, అందుకోసం నేను ఇలా చేశానయ్యా. ఇప్పుడు అల్లాను సాక్ష్యంగా పెడుతున్నాను, మిమ్మల్ని కూడా సాక్ష్యంగా పెడుతున్నాను, పదండి నేను ప్రవక్త వారి చేతుల మీద కలిమా చదవాలనుకుంటున్నానని చెప్పి ప్రవక్త వారి చేతుల మీద చెయ్యి చాపి ప్రవక్త వారి చేతిలో బైట్ చేసి ప్రవక్త వారి ముందే కలిమా చదువుతారు, అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దు వ రసూల్ అని చెప్పి. సోదరులారా, సోదరీమణులారా, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ, ప్రవక్త వారి యొక్క సుగుణాలు, ప్రవక్త వారి యొక్క గుణాలు చూసి, మంచి గుణాలు చూసి ఎంతోమంది ఇస్లాం స్వీకరించారు. అల్లాహ్ తబారకు తాలా మీకు నాకు కూడా ప్రవక్త వారి యొక్క అలాంటి సుగుణాలను ప్రసాదించుగాక. ప్రవక్త వారి యొక్క సుగుణాలను ఆచరిస్తూ అల్లాను సంతోషింపజేసుకొని అల్లా దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రవక్త వారి యొక్క పూర్తి సున్నతులన్నీ, పూర్తి ఆచరణలన్నీ మన జీవితంలో ఆచరించి అల్లా దగ్గరికి వెళ్ళేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.